చండూరు మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ ఇటీవల పూర్తయింది. రోడ్డుకి ఇరువైపులా షాపుల వెంట మెట్లను మరియు ర్యాంపులను నిర్మించుకోకుండా మట్టిని పోసుకున్నారు. ఇట్టి మట్టిని తొలగించి మెట్లను ర్యాంపులను 1 ఫీట్ లోపు వచ్చే విధంగా కట్టుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ మరియు కౌన్సిలర్లు ప్రతి షాప్ తిరిగి షాప్ యజమానులకు తెలియజేశారు. చెండూరు మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ ఇటీవల పూర్తయినది. రోడ్డుకి ఇరువైపులా షాప్ల వెంట మెట్లను మరియు ర్యాంపులను నిర్మించుకోకుండా మట్టిని పోసుకున్నారు. ఇటు మట్టిని తొలగించి మెట్లను ర్యాంపులను 1 ఫీట్ లోపు వచ్చే విధంగా కట్టుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ మరియు కౌన్సిలర్లు ప్రతి షాప్ తిరిగి షాప్ యజమానులకు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చెండూరు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతూ సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ప్రజల వద్దకే వెళ్లి పరిసరాలను ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. షాప్ల వద్ద అందరూ డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను డస్ట్బిన్లలో మాత్రమే వేసి మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయవలెనని కోరారు. ప్రతి షాప్ ముందు యజమానులు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా నంది హోమ్స్లోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. వర్షాకాలంలో మున్సిపాలిటీ ప్రజలకు మొక్కల్ని ఇచ్చి పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. డంప్ యార్డును మరియు అంబేద్కర్ పార్క్, నేతాజీ పార్కులను సందర్శించి మునుగోడు రోడ్డులో ఉన్న నేతాజీ పార్కును మున్సిపాలిటీ ప్రజలు వాకింగ్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కోడి సుష్మా వెంకన్న, ఉరిషిపాక వాసు, కటకం రమేష్, కల్లెట్ల మారయ్య, ఐతరాజు మల్లేష్, బోడ వెంకటేశం, సరికొండ వెంకన్న, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి అడుగుతున్నారు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు మా అడిగినట్టు అయితే పార్క్ కోసం జబాసి పార్క్ బాగుంది. నేను ఎక్కువ బాగా వాటర్ బాగా నడుస్తుంది. ఎవరు బనాలు మంచి తీసుకు ఇప్పుడు మొత్తం
మొత్తం